కొత్త సంవత్సరంకి చాలా దగ్గరగా మనం ఉన్నాం. ఇప్పుడు చివరి నెలలో ఉన్నాం. ఈ చివరి నెల లోపల మనందరం ఏం చేయాలి? ఇప్పటికీ మనకున్న సంస్కారాలను పరివర్తన చేయండి. మనందరం కలిసి ఒకవేళ సంస్కారాలని పరివర్తన చేస్తే ఏదైతే ప్రపంచం ఉందో అది స్వర్గంగా అవుతుంది. ప్రపంచం మారిపోతుంది. నా సోదరి సోదరులారా, నా హృదయపూర్వకంగా మీ అందరికీ ఎలాంటి గుడ్ విషెస్ అంటే, మీ అందరూ ఈ లాస్ట్ మంత్ డిసెంబర్లో ఎలాంటి శ్రేష్ఠ సంకల్పం చేయాలి అని అంటే, ఇప్పుడు మనం అందరి సంస్కారాలను మార్చి ఎలా అయిపోవాలి అని అంటే, దేవతల వలె, డివైన్ పీపుల్ వలె సాత్వికంగా ఒక్కసారిగా చాలా 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 మధుర స్వభావంగా మనది అయిపోతుంది. ప్రాక్టికల్ యాక్షన్లో ఆ సంస్కారాలని తయారు చేస్తే తయారవుతాయి. ప్రపంచం మారాలి అని అంటే మీ సంస్కారాలని పరివర్తన చేయండి. మీ అందరికీ బ్లెస్సింగ్, గుడ్ లక్. మీ కొత్త సంవత్సరం ఇప్పుడు వస్తుంది కదా, మీకు చాలా బాగుంటుంది. మీ అందరికీ నా యొక్క చాలా చాలా గుడ్ విషెస్ ఉన్నాయి. సంతోషంగా ఉండండి, సంతృప్తిగా ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. నేను మీకు చాలా సింపుల్ విషయం చెప్తాను. ఒంటరిగా ఉండవద్దు. మనసులో ఆలోచించండి, భగవంతుడు నా జీవితంలో తోడున్నాడు. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో భగవంతుడి జీవితంలో తోడుగా చేసుకుంటాను. అప్పుడు చూడాలి, చాలా మజా వస్తుంది. ఇప్పుడు సమయంలో అనుభవం చేసుకుంటూ ఉండండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఇన్ అడ్వాన్స్.